అందరికీ నమస్తే. గూగుల్ మ్యాప్ ఇండియా జనరల్ లలిత్ రమణి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ లోకేష్, వీళ్ళిద్దరి మధ్యలో వారం క్రితం ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ఏంటని చెప్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం, దీనే ఏఐగా పిలుస్తారు. ఈ ఏఐ అని చెప్తే కంప్యూటర్ కన్నా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది దీంట్లో. ఇప్పుడు రోబో సిస్టంలో కానీ, అదేవిధంగా డ్రైవర్లెస్ కార్లో కానీ, మనం కంప్యూటర్లో ఒక దాన్ని టైప్ చేస్తే దానికి సంబంధించింది వస్తుంది. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇంకా దానికి కన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకిస్తుంది. మనం ఒక 15-20 సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే టైప్ సిస్టమ్ ఉండేది మొత్తము. దాని తర్వాత కంప్యూటర్ యుగం వచ్చింది. ఈ విధంగానే ఇప్పుడు కంప్యూటర్ తర్వాత అడ్వాన్స్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయానికి వస్తే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిక్షణ శిబిరము, అదేవిధంగా దీన్ని ఒక చిన్నపాటి యూనివర్సిటీగానే చెప్పుకోవచ్చు. ఈ యూనివర్సిటీ మొత్తము తెలంగాణ ప్రభుత్వంతో డీల్ కుదిరించుకోవాలనుకున్నారు. కానీ ఐటీ మినిస్టర్ లోకేష్ వచ్చి ఈ డీల్ని గద్దలాగా ఎత్తుకుపోవడం జరిగింది. ఈ ఒప్పందాన్ని నిజంగా గద్దలాగా ఎత్తుకుపోవడం జరిగింది. దాన్ని ఎక్కడ కూడా తప్పు పట్టదు. ఎందుకని చెప్తే ఏ రాష్ట్రానికైనా అతను ఆ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి ఐటీ మినిస్టర్ కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు అభివృద్ధి అయితే చాలా మంచిది, వాళ్ళకు మంచిది, వాళ్ళ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. కానీ ఈ ఒప్పందం చూడండి, ఇప్పుడు ఆ ఒప్పందము ఆంధ్రప్రదేశ్లో స్థాపించట్లేదు, మన తెలంగాణలో, మన హైదరాబాద్లోనే స్థాపిస్తున్నారు. కానీ స్థాపించినా కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి, అది తెలంగాణ విద్యార్థులకు నాట్ అలౌడ్. ఒక విధంగా చెప్తే ప్రవేశం లేదు ఇంకంతే. ఆ విధంగా ఇప్పుడు మనము తెలంగాణలో, హైదరాబాద్లలో అక్కడక్కడ సెంట్రల్కి సంబంధించిన, కేంద్రానికి సంబంధించిన భూములు ఉంటాయి, రైల్వే భూములు కానీ, అదేవిధంగా ఆర్మీ భూములు కానీ, కొన్ని వందల ఎకరాలు మనం గోల్కొండ కాడ చూడొచ్చు, సికింద్రాబాద్ కాడ చూడొచ్చు. ఆ విధంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా హైదరాబాద్లో కొన్ని స్థలాలని, కొన్ని ఎకరాలలో స్థలాలను కేటాయించుకొని ఈ యూనివర్సిటీలు, ఈ చిన్న చిన్న యూనివర్సిటీలు వాళ్ళ భూములను కేటాయించుకొని ఇక్కడ మాత్రము కేవలం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అలో ఉంటుంది, తెలంగాణ విద్యార్థులకు అలో ఉండదు. ఆ విధంగా ఇప్పుడు మన తెలంగాణలో కడుతున్నారంటే ఆ డీల్ మన తెలంగాణ ప్రభుత్వంతో ఏర్పాటు చేయాలి. కానీ మన వాళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నారో ఎవరికి కూడా అర్థమైతలేదు. ఉన్న కంపెనీలు కూడా వేరే రాష్ట్రాలకు పోతున్నాయి. మీకు సింపుల్గా చెప్పాలంటే వైజాగ్లో కట్టాల్సిన లూలు మాలు అక్కడ కంప్లీట్గా ఒక 50% ప్లాన్ అయ్యి మొత్తం స్టార్ట్ చేసే టైంలో మనకు తెలంగాణలోకి వచ్చింది. కూకట్పల్లి దగ్గర, జేఎన్టీ దగ్గర కట్టిండ్రు. అదే ఇప్పుడు రివర్స్ జరుగుతుంది. మన తెలంగాణలో కట్టాల్సిన మొత్తం ఆంధ్రప్రదేశ్ వాళ్ళ గుప్పెట్లోకి తీసుకుంటున్నారు. ఎందుకని చెప్తే అది ఒక పెత్తనం లాగానే, అది తప్పు పట్టదు. ఎందుకని చెప్తే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ప్రజల కోసం ఆలోచిస్తుంది కాబట్టి అది తప్పు పట్టదు. అసమర్థులు మన ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు నిజానికి న్యూస్లు చూసేవాళ్ళు, వార్తలు చదివే వాళ్ళకి మాత్రమే కొంతవరకు ఈ మన తెలంగాణ ఐటీ మినిస్టర్ ఎవరో తెలుస్తుంది, శ్రీధర్ బాబు అని. చాలా వరకు కూడా మన ఐటీ మినిస్టర్ ఎవరో కూడా చాలా వరకు ప్రజలకు తెలియదు. ఆ విధంగా ఉంది మన తెలంగాణలో ఐటీ. ఈ కంపెనీల మొత్తము చాలా కంపెనీలు కూడా ఆంధ్రాకు పోతున్నాయి. మన రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు వచ్చి మన తెలంగాణ విద్యార్థులకు నాట్ అలౌడ్గా ఈ యూనివర్సిటీలు ఏర్పడుతున్నాయి, ఈ ఆర్టిఫిషియల్ యూనివర్సిటీలు. ఈ విధంగా మన తెలంగాణ ప్రభుత్వం అసమర్థత, దీన్ని ఒక విధంగా చూసుకుంటే అసమర్థత. నిజంగా మన ఐటీ మినిస్టర్ ఎందుకున్నాడో తెలియదు, మన ముఖ్యమంత్రి ఎందుకున్నాడో తెలియదు. పాపం చూడండి, ఈ గూగుల్ మ్యాప్స్తోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిక్షణ శిబిరాల గురించి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా లోకేష్, వీళ్ళిద్దరు చాలా కష్టపడ్డారు. ఒక డీలు వాళ్ళ రాష్ట్రానికి పోయిందని చెప్తే దాని వెనుక ఎంతో తతంగం ఉంటుంది, ఎంతో ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ మొత్తం పకడ్బందీగా వర్కౌట్ చేసుకున్నారు. భవిష్యత్తు ఇప్పుడు ఈ డీల్ పోయింది, తర్వాత భవిష్యత్తులో ఎన్నో ఒప్పందాలు కూడా ఆంధ్ర ఒక డేగలాగా ఎత్తుకుపోతుంది, ఖచ్చితంగా డేగలాగా ఎత్తుకుపోతుంది. చూడండి, ఇంత పెద్ద వార్త అయినా కూడా ఎక్కడ కూడా ఇది ఏ మీడియాలో కూడా రాలేదు. ఎందుకని చెప్తే ఈ మీడియా వ్యవస్థ మొత్తం ఆంధ్ర చేతుల్లోనే ఉంది. అనుకోకుండా ఇది గిట్టంగా బయటికి వచ్చింది అనుకో, తెలంగాణ విద్యార్థులు ఖచ్చితంగా తిరగబడతారు, ఉద్యమాలు చేస్తారు. ఇప్పుడు స్టార్టింగ్ ఇది చాలా పెద్ద ఇష్యూ అండి, చాలా పెద్ద ఇష్యూ. భవిష్యత్తు మొత్తం కంప్యూటర్ కన్నా అడ్వాన్స్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాంటిది మన రాష్ట్రంలో ఉన్నా కూడా తెలంగాణ విద్యార్థులకు ప్రవేశం లేదు. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ఒప్పందం చేసుకుంది. కేవలం మన హైదరాబాద్ భూమిలో ఉన్నా కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు వచ్చి మాత్రమే అక్కడ ఆ శిక్షని వాళ్ళు నేర్చుకోవాలి. ఈ విధంగా డీల్ చేసుకున్నారు. మన అసమర్థులు ఉన్నారు కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. ఎన్నో అసలు ఈ ప్లాన్ మొత్తం మన రాష్ట్రాల్లో మన ప్రభుత్వంతో చేసుకున్నది, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆ డీల్ ఓకే చేసుకున్నారు. ఈ విధంగా తెలంగాణ ప్రజలారా, తెలంగాణ విద్యార్థులారా, ఇప్పటికన్నా కొంతవరకు కళ్ళు తెరవండి. ఇది మామూలుది కాదు. ఇప్పుడు
చాలా పెద్ద డీల్ ఇది. కంప్యూటర్ కన్నా అడ్వాన్స్ టెక్నాలజీని మనము ఇప్పట్లో అయితే నేర్చుకోలేము. ఎందుకని చెప్తే ఈ ఒప్పందం ఉన్నది ఆంధ్రప్రదేశ్ తన్నుకపోయింది వాళ్ళ ప్రజల కోసం. దీన్ని మాత్రం ఇప్పట్లో నేర్చుకోలేము. దీన్ని ఒక కలగానే చూసుకోవాలి. ఎందుకని చెప్తే ఈ శిక్షణ శిబిరాలు ఎక్కడ కూడా ఉండవు, డబ్బులు ఇచ్చినా కూడా దొరకవు. అసలుంటుంది. ఇప్పుడు ఆంధ్ర విద్యార్థులు 10th కానీ, అదేవిధంగా ఇంటర్ కానీ, అదేవిధంగా బీటెక్ చేసే వాళ్ళకు మొత్తము ఇప్పుడు మనం హైదరాబాద్లో చూసుకుంటే 50% కోచింగ్ సెంటర్లలో మొత్తం వీలే ఉంటారు, చాలా వరకు వీలే ఉంటారు. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిక్షణ శిబిరంలో కూడా ఖచ్చితంగా మొత్తం వీలే ఉంటారు, 100% కూడా వీలే ఉంటారు. ఎందుకని చెప్తే ఇప్పుడు సెంట్రల్కు సంబంధించిన భూములు ఏ విధంగా ఉంటాయో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన భూములు కూడా ఆ విధంగానే ఉంటాయి. ఎందుకని చెప్తే చంద్రబాబు నాయుడు గుప్పెట్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళు కొంతమంది తెలిసినా కూడా బయటికి చెప్పుకోలేకపోతున్నారు. ఇది మాత్రం వాస్తవం.